కోడూరు మండలం అన్ని గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 10 రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలో జరిగే విషయాలన్నీ మీ పత్రికా విలేకరులకి అన్ని విషయాలు తెలుసు. 7వ తేదీ కోవూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మా మాజీ మంత్రివర్యులు, మా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ప్రస్తుత శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నియోజకవర్గంలో ఉండే 5 మండలాల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు విర్రవీగిపోతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు? దానికి ముందు బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమని? అబద్ధాల్లో పీజీ చేశాడు, గుంతలు తవ్వాడు, ఈ విధంగా పిహెచ్డీ చేశాడని. దానికి కౌంటర్గా మా మాజీ శాసనసభ్యులు, అమ్మా నేను ఈ విధంగా పీజీ చేస్తే మీరు చేసే వ్యాపారాల్లో మీరు కూడా పీజీ పిహెచ్డీ చేసి ఉన్నారమ్మా అని చెప్పాడు. ఏదైనా మీరు అభివృద్ధి చేస్తే చెప్పుకోండి, కానీ మేము చేసిన అభివృద్ధి మీరు ఎలా చెప్పుకుంటారు? మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం 7వ తేదీ సాయంత్రం 8 నుంచి 9 గంటల మధ్యలో గంజాయి, డ్రగ్స్, ఈ విధంగా మొత్తం ముందు తీసుకునే ఒక గోండాలను, ఈ రౌడీలను, వీధి రౌడీలను, ఈ వేమిరెడ్డి దంపతులు మరియు కోవూరు నియోజకవర్గంలో ఉండే 5 మండలాల్లో కొంతమంది ప్యాకేజీలు తీసుకొని నటిస్తుంటారు. వీళ్ళు కలిసి దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్రంలోనే పేరు పొందిన నాయకుడు, ఆయన కట్టుకున్న గృహం మీద విచక్షణ రహితంగా భౌతిక దాడులు, మారణాయుధాలతో దాడులు చేయడం జరిగింది. అదే ఆ రోజు మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, మా యువ నాయకులు రజిత్ బాబు కానీ ఇంట్లో ఉంటుంటే వాళ్ళను చంపేయాలని దురుద్దేశంతో ఆ దుండగులు ఇంటి మీదకి వచ్చారు. 10 రోజుల నుంచి జరుగుతున్న కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలిసిందే. కానీ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేని నానా రకాలుగా మాట్లాడారని చెప్పానని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి గందరగోళం సృష్టిస్తున్నారు. చేసిందంతా వాళ్ళు చేసి తర్వాత వైసీపీ వాళ్ళ మీద నెట్టడం అనేది చాలా దుర్మార్గం. అసలు మొదట ఈ గత సంవత్సరం రోజుల నుంచి ఎమ్మెల్యేని పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్షంలో ఉంటా ఏమి కార్యక్రమాలు చేశారు, ఎవరి పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు మటుకు అదే పనిగా నిద్రలేసినప్పటి నుంచి నోరెత్తితే గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యే ఈ మాటలు తప్పించి ఇంకా వేరేదేమి చేసింది ఏం లేదు. ప్రతి ఒక్కటి ఏది కూడా చెప్పినా కానీ అన్నీ తప్పుడు మాటలే తప్పించి ఏది కూడా కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినంత అభివృద్ధి ఇప్పటికీ అసలు 10% కూడా చేయలే. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 14 సంవత్సరం 4 నెలలు అవుతున్నా కానీ ఈ రోజుకి ఏం చేసింది ఏం లేదు. అక్కడ ఒక 5 లక్షలు, అక్కడ ఒక 5 లక్షలు పనులు చేశారని తప్పించి ఏమీ చేసింది లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అటు సంక్షేమం అయితే ఏమి, అభివృద్ధి అయితే ఏమి, జాగ్రత్త సంపాదనలో లాక్కుంటూ వచ్చారు. కానీ ఈ రకంగా మాట్లాడటం కాకపోతే మేము ప్రజలకి సరిగా చెప్పుకోలేకపోయాము. చేసిన కార్యక్రమాలు ఏంటంటే చెప్పుకోలేకపోయాము. అదొకటి. వీళ్ళు ఏంటంటే చేయింది కూడా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా మేమే చేసామని ఊకదంపులు చెప్పుకోవడం తప్పించి జరిగిందంటూ అభివృద్ధి శూన్యం. కానీ మొన్న బుచ్చిలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ కుటుంబం మీద దాడి చేయడం చాలా బాధాకరం. ఆయన కట్టుకున్నటువంటి ఇల్లుని ధ్వంసం చేయడం చాలా ఇబ్బందిగా అందరికీ భావిస్తున్నారు. ఆ రోజు మా ప్రసన్నకుమార్ రెడ్డి గారు, ఆ తనయుడు నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి, ఆ ఇద్దరు కూడా ఆ సమయంలో లేకపోవడం మా యొక్క అదృష్టంగా దైవజనంగా భావిస్తున్నాం. ఎందుకంటే అదే టైంలో ఆ ఇద్దరు అబ్బా కొడుకులు ఉంటే చంపేసేవారు ఖచ్చితంగా 100%. ఎందుకంటే మన గ్రామాల నుంచి జనాలు పోయి ఆ ఇంటిని ఆ విధంగా ఖండన చేశారంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి పోయిన వాళ్ళు ఏ విధంగా చేసి ఉంటారో వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఆ విధంగా అంత ఇదిగా వెళ్ళి తాగిపోయి ఆ ఇంటిని ఖండన చేయడం చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఆయన కుటుంబం నుంచి 45 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఈరోజు ఆయన బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన చూడడానికి, ఆ ఇల్లును చూడడానికి మన ప్రతి గ్రామాల నుంచి వెళ్తున్నారు. వెళ్ళి ఆయన పరామర్శిస్తూ
ఆ ఇల్లు కూడా ఇంత బాధలో ఉన్నారు సార్. మాకు మేము వెళ్ళిపోతా ఉన్నా కూడా ఆయన ఎవరిని కూడా పోనివ్వట్లేదు. అంత బాధలో ఉన్నప్పుడు కూడా పోయినాలు కూడా మంచి ఇల్లు, టీ, మంచి భోజనాలు పెట్టి వాళ్ళు కలిపి ఎప్పుడు కూడా కుటుంబం కూడా ఎప్పుడు కూడా ఆ తల్లి అమ్మని ఎట్టా కడుపు చూస్తుందో అదే విధంగా కూడా ప్రసన్న కుమార్ని కూడా పోయిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా భోజనాలు టీ పెట్టి ఇంత బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన భోజనాలు పంపిస్తారు. చూడు ఆయన ఎలాంటి హృదయం ఒకసారి మనంతా ఆలోచించాలి. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు మైకులు పెట్టుకుని. వాళ్ళు ఊగిపోతున్నారు. ఎందుకు ఊగుతున్నారంటే ఒకరికొకరు పోటీ పడి ఊగుతున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఊగితే అంత మూట వస్తారు. వాళ్ళు ఎవరు ఎక్కువ ఊగితే జనసేన పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చెప్పేస్తారు వచ్చారు. మేము సూపర్ 6 అంటే అన్నదాత శక్తి అంటే సూపర్ 6 పథకాల్లో మేము ఇస్తాము అని మాటించి మాయ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన సంవత్సరం అయినా కూడా మీరు ఏ పథకాన్ని సూపర్ 6 ఏ పథకాన్ని అమలు చేశారు. ఒక సంవత్సరం పాటు ఇంక నెట్టేసారు దాన్ని. అయినా మా జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇస్తాం, వాళ్ళు మాయ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ మనకు ఒక సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజాస్వామ్యంలో అధికార పక్షం అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలకి అధికారంలోకి వచ్చారు. చెప్పినటువంటి వాగ్దానాలని హామీల్ని నెరవేర్చినప్పుడు అడిగేటువంటి హక్కు ప్రతిపక్షంగా మా జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా ఓర్పుతో సమయంతో ఒక సంవత్సరం కూడా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలు కూడా ఒకటే మాట చెప్పాడు. సంవత్సరం చూద్దాం తర్వాత మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే హామీలు నెరవేర్చినప్పుడు మనం అడగదాము పెద్దగా ప్రజల్లోకి తీసుకోబోతామనేటువంటి విషయం మా ఎమ్మెల్యే అందరికీ మా నాయకుడికి నియోజకవర్గ ఇన్ఛార్జీకి చెప్పాడు. దానిలో భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్కి చాలా సమయం ఎక్కడ కూడా ముందుకు రాలి. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గవర్నమెంట్ ప్రశాంతమ్మ గుచ్చిలో మాట్లాడుతూ గతంలో మేము చేసినట్టు అభివృద్ధి పనులను వాళ్ళు చెప్పుకుంటూ మేము చేసామని చెప్పుకుంటూ అందరితో పోకుండా వ్యక్తిగతంగా మా నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడారంటే అతను ఆర్థికంగా అందరి దగ్గర అప్పులు చేస్తారు, అందరిని మోసం చేశాడు, అందరి ద్వారా అప్పులు తీసుకుని అని వ్యక్తిగతంగా విమర్శించిన కారణంగా మా నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో కళ్యాణ మండపంలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ముందుగా మా నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శ చేసింది మీరు. ఏదైనా ఉంటే మీరు మా నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైనా అవినీతి జరిగితే ఏం చేస్తుంటే మీరు సాక్ష్యాలు ఉంటాయి, మీకు అధికారం మీ చేతుల్లోనే ఉంది, మీరేదో చేయాలి. కానీ వ్యక్తిగతంగా ఆయన అప్పులు తెచ్చారు అది వ్యక్తిగతంగా మీరు మాట్లాడిన కారణంగా మా ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చే భాగంగా కొన్ని పదాలు వాడాడు.